అందమైన సముద్రం, చుట్టూ నీలిరంగు నీళ్లు, ప్రకృతి అందాలకు పేరుగాంచిన అండమాన్ దీవులు. కానీ ఇదే ప్రాంతంలో ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు భారత స్వతంత్ర సమరయోధులకు నరకాన్ని చూపించారు. కలాపాని ఈ పేరు వినగానే అప్పటి స్వతంత్ర సమరయోధుల గుండెల్లో భయం పుట్టేది. ఎందుకంటే అక్కడికి పంపించబడ్డం అంటే కేవలం జైలు శిక్ష కాదు, దేశం, కుటుంబం, సమాజం అన్నిటికీ దూరంగా ఒక భయంకరమైన నిర్బంధ జీవితం. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని ప్రధాన భూభాగం నుంచి దూరంగా పంపించేందుకు అండమాన్ను శిక్షా కాలనీగా ఉపయోగించేవాళ్ళు. 1858లోనే వందలాది ఖైదీలను అక్కడికి తరలించారు. సముద్రం దాటించి అండమాన్కు పంపితే వారు తిరిగి తప్పించుకోవటం దాదాపు అసాధ్యమని బ్రిటిష్ పాలకులకి తెలుసు. అందుకే భారత స్వతంత్ర ఉద్యమాన్ని దాని నాయకుల నుంచి, వారి కుటుంబాల నుంచి, ప్రజల నుంచి వేరు చేయటమే అసలు ఉద్దేశం. కానీ బ్రిటిష్ పాలకులకు త్వరలోనే ఒక విషయం అర్థమైంది. స్వతంత్ర సమరయోధులను ఎంత దూరం పంపినా వారి పోరాట సంకల్పాన్ని మాత్రం దూరం చెయ్యలేమని. అందుకే మరింత కఠినమైన జైలు అవసరమైంది. అలా సెల్యులార్ జైలు నిర్మాణానికి బాటలు పడ్డాయి. దీని నిర్మాణం 1896లో ప్రారంభమై 1906లో పూర్తయింది. ఏకాంత నిర్బంధమే ఈ జైలు నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం. ఖైదీలు ఒకరితో ఒకరు కలవకుండా, మాట్లాడకుండా ఉండేలా ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. అంటే బ్రిటిష్ పాలకుల వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒక ఖైదీని మరొక ఖైదీకి దూరం చేయాలి, వారి ఆలోచనలను విడదీయాలి, తిరుగుబాటు చేసే శక్తిని పూర్తిగా అణిచివేయాలి. కానీ అదే జైలులో భారత స్వతంత్ర ఉద్యమం మరొక రూపంలో బలపడింది. వీర సావర్కర్, బుటకేశ్వర్ దత్, సచీంద్రనాథ్ సెల్యన్ వంటి అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఈ జైల్లో నిర్బంధించబడ్డారు. దేశం కోసం పోరాడిన వారిని శారీరక శ్రమకి గురి చేయటం, కఠినమైన జైలు పరిస్థితుల్లో ఉంచటం వంటి పద్ధతులతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నించారు. కానీ ఇక్కడే బ్రిటిష్ ప్లాన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. జైలు గోడల మధ్య కూడా స్వతంత్ర స్ఫూర్తి చావలేదు. ఖైదీలు తమపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. 1933లో జరిగిన నిరాహార దీక్షలో బలవంతంగా ఆహారం అందించే ప్రయత్నాల కారణంగా మహావీర్ సింగ్, మోహన్ కిషోర్ నమదాస్, మోహిత్ మొయిత్రా మరణించారు. అంటే బ్రిటిష్ పాలకులు శరీరాలను బంధించగలిగారు గాని స్వేచ్ఛ కోసం మండుతున్న ఆలోచనలను మాత్రం బంధించలేకపోయారు. సెల్యులార్ జైలు కేవలం జైలు కాదు, అది బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత క్రూరంగా వ్యవహరించిందో చెప్పే సాక్ష్యం. ఇదే సమయంలో భారత స్వతంత్ర సమరయోధుల ధైర్యానికి కూడా నిలువెత్తు గుర్తు. బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు ఈ దీవులను భయానికి ప్రతీకగా మార్చారు. కానీ కాలం వారి ప్రయత్నాన్ని తలకిందులు చేసింది. ఈ రోజు సెల్యులార్ జైలు జాతీయ స్మారక చిహ్నంగా నిలిచింది. అక్కడి గోడలు ఇప్పుడు ఖైదీల అరుపులను వినిపించకపోయినా ఒక ప్రశ్న మాత్రం ప్రతి భారతీయుడి ముందు నిలబెడుతున్నాయి. దేశం కోసం స్వేచ్ఛను కోరిన మనుషులను సముద్రం అవతల బంధించిన బ్రిటిష్ పాలన ఎంత బలంగా ఉందో చివరికి గెలిచింది ఎవరు? సమాధానం ఒకటే, భారత స్వతంత్ర సంకల్పం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.